హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోరని ఈ విధంగా ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి. పులిహోరలు మనం ఎన్నో విధాలుగా చేసుకుంటాం కానీ ఒక్క పులిహోర ఒక్క టేస్ట్ ఉంటుంది కదా. అలాగే ఈ మామిడికాయ పులిహోర కూడా టేస్ట్ అదిరిపోతుందంటే మీరు ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందేనండి. అంత బాగుంటుంది టేస్ట్. దీనికోసం నేను అన్నాన్ని ముందుగానే ఉడికించుకొని ఇలా వెడల్పుగా చేసుకొని పెట్టుకున్నాను. మామిడికాయని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా అవ్వనవసరం లేదు. కాస్తంత పలుకుడుగా ఉంటేనే మనం పులిహోర తినేప్పుడు అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగులుతూ పుల్లగా మరింత రుచిగా ఉంటుంది. అలాగే ఈ తురుమును తీసుకొని అన్నంలో కలుపుకోవాలి. దాంతోపాటు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ సాల్ట్ మామిడికాయ తురుము అనేది అన్నంలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మీకు కావాలంటే తురుముకోవచ్చండి మామిడికాయని. నేనైతే మిక్సీ పట్టాను. ఇప్పుడు దీనికోసం పోపు సిద్ధం చేసుకుందాము. పోపు కోసం మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం పల్లీలను వేసుకుందాము. నేనైతే పల్లీలు కాస్త ఎక్కువగానే వేసాను. పులిహోరలో పల్లీలు ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కదా, అందుకోసం అన్నమాట. ఈ పల్లీలు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత బౌల్లో పక్కకు తీసి పెట్టుకోండి. ఎందుకంటే మనం పోపు వేసినప్పుడు ఈ పల్లీలు అనేవి మాడకుండా ఉండడానికి ఇలా తీసి పెట్టుకున్నారంటే బాగుంటాయి. ఇప్పుడు అదే నూనెలో మనం ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకున్నాము. తుంచి వేసుకోవడం వల్ల లోపల ఎండుమిర్చి గింజలు అనేవి బయటికి వచ్చి ఈ టేస్ట్ చాలా బాగుంటాయండి. అందులోనే పోపు గింజలు వేసుకుందాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసేసుకొని ఇవన్నీ కాస్తంత వేగనిద్దాము. ఇవి కాస్తంత వేగిన తర్వాత ఇందులో జీలకర్ర వేద్దాము. జీలకర్ర కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇవి కూడా కాసేపు వేగనివ్వాలి. ఈ పోపు అనేది కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేయండి. దాంతోపాటు కాస్తంత కరివేపాకు, కాస్తంత కొత్తిమీర వేసి ఇవి కూడా బాగా వేగేంత వరకు వేయించుకోండి. మీకు కావాలంటే కొన్ని మిరియాలు దంచి వేసుకోండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకుందాం. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో పసుపు వేసుకోవాలి. ఈ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా వేగిపోయిందని తెలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పోపు కలిపి పెట్టుకుని మామిడికాయ అన్నంలో వేసేసుకుందాం. ఇదంతటిని వేసేసుకొని అన్నాన్ని బాగా కలుపుకోండి. ఈ పోపు మిశ్రమం అనేది అన్నానికి బాగా పట్టేంత వరకు కలుపుకోండి, సరిపోతుంది. ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అండి. ఇంటిల్లి పాది ఎంజాయ్ చేసేంత టేస్టీగా ఉంటుందండి ఈ మామిడికాయ పులిహోర. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.